నాలుగవ భాగం నీకు ఇస్తాయా మొక్కుబడి చేసుకొని చక్కగా లాభాలు ఇంటికి చేరుకున్నాడు. లాభాను, నీవు నాకు బంధువు అయినందువలన ఊరికే కొలువు చేస్తావా? నీకు నేను జీతం ఇస్తాను అన్నాడు. నెంబర్ 1, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, ఇల్లును విడిచిపెట్టాడు, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తను ప్రేమించేవాడిని విడిచిపెట్టాడు. ఎవరు పరిచయం లేనటువంటి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎవరు ఆదరిస్తున్నారు? ఆయన ఎవరు అర్థం చేసుకున్నారు? లాభాను అన్నాడు, కొలువు చేయి, నీకు జీతం ఇస్తాడు అన్నాడు. యాకోబు అంటాడు, నేను నీకు జీతం చేస్తాను. చేస్తావా? 7 సంవత్సరాలు కొలువు చేయాలి. వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఈ 7 ఏళ్ళు కష్టానికి వచ్చి అసలు ఆ జీతం ఏందో తెలుసండి? మీరు బాగా ఆలోచించాలి. చాలా కఠినమైనటువంటి జీతం. సావాది ఎంత కఠినమైందంటే అసలు గుండె పగిలిపోయే కనుక కఠినమైనటువంటి జీతం అంటే అసలు బహుశా ఆ జీతాన్ని ఎవరు చేయలేమో. ఒక్కసారి ఆ జీతం ఏంటో చూద్దాం. ఆయన ఎట్లా జీతం చేశాడో చూద్దాం. 31వ అధ్యాయం 40వ వచనం.